అధికారాన్ని అడ్డు పెట్టుకుని తెలంగాణ సొమ్ము దోచుకున్న కేటీఆర్ ఆయన కుటుంబం తీహార్ వెళ్ళక తప్పదన్నారు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం. బంజారా హిల్స్ లోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా లూటీ చేశారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉండగానే కేబినెట్ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ-రేస్ కేసులో 55 కోట్ల అవినీతి పాల్పడ్డారని కాంతం విమర్శించారు. అక్రమాల నిలయంగా గత ప్రభుత్వం పాలన సాగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి దళితున్న చేస్తున్నా ఇది వాస్తవం కాదా? మనం అందరం కలిసి ఉండాలి. తెలంగాణలో మమ్మల్ని వేరు చేయకు, మా కుటుంబాన్ని వేరు చేయొద్దు, మమ్మల్ని వేరు చేయకు, అందరం కలిసే తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పి తెలంగాణ వస్తే నాకు అవసరం లేదు, తెలంగాణ మీ చేతిలో పెడతా, మీరే ముఖ్యమంత్రి అవుతాడు, దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది ఇది వాస్తవం కాదా? అవన్నీ మర్చిపోయి తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ దళితులను మోసం చేసి తెలంగాణ బీసీ బంధాన్ని పెట్టారు. బీసీలను మోసం చేసింది వాస్తవం కదా? అరే నువ్వు బీసీ బంద్ అన్నావా లేదా? మరి బీసీ బంద్ ఏమైందిరా? బీసీ బంద్ ఇచ్చినావా? దళిత బంద్ అన్నావు, దళిత బంద్ ఇచ్చినావా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం రాగానే, మన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తారన్నావు, ఇంటికో ఉద్యోగాలు ఇచ్చినావా? ఎన్ని అబద్ధాలు ఆడినరా? ఇంకా కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే కోసేస్తాం నా కొడుక కేటీఆర్. తమాషాలు గట్ట వేస్తే నీ ఇల్లును ముట్టడిచ్చి నిన్ను ఫస్ట్ ఈ చట్టం కాదు, నిన్ను తెలంగాణ ప్రజలతోనే ఇక్కడి నుంచి ఉరికిపిచ్చి ఏర్పాటు చేపిస్తా నేను. నా కొడుక నువ్వేమనుకుంటే తమాషాలు గట్టిగా వేస్తున్నావా? ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితున్న చేస్తున్నా ఇది వాస్తవం కాదా? మనం అందరం కలిసి ఉండాలి. తెలంగాణలో మమ్మల్ని వేరు చేయకు, మా కుటుంబాన్ని వేరు చేయొద్దు, మమ్మల్ని వేరు చేయకు, అందరం కలిసే తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పి తెలంగాణ వస్తే నాకు అవసరం లేదు, తెలంగాణ మీ చేతిలో పెడతా, మీరే ముఖ్యమంత్రి అవుతాడు, దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది ఇది వాస్తవం కాదా? అవన్నీ మర్చిపోయి తెలంగాణ ప్రజలను మోసం చేసి, తెలంగాణ దళితులను మోసం చేసి తెలంగాణ బీసీ బంధాన్ని పెట్టారు. బీసీలను మోసం చేసింది వాస్తవం కదా? అరే నువ్వు బీసీ బంద్ అన్నావా లేదా? మరి బీసీ బంద్ ఏమైందిరా? బీసీ బంద్ ఇచ్చినావా? దళిత బంద్ అన్నావు, దళిత బంద్ ఇచ్చినావా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం రాగానే, మన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలు ఇస్తారన్నావు, ఇంటికో ఉద్యోగాలు ఇచ్చినావా? ఎన్ని అబద్ధాలు ఆడినరా? ఇంకా కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగే కోసేస్తాం నా కొడుక కేటీఆర్. తమాషాలు గట్ట వేస్తే నీ ఇల్లును ముట్టడిచ్చి నిన్ను ఫస్ట్ ఈ చట్టం